వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ వైసీపీ పాలనలో ఇంటింటికి వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ సాధ్యమైనంత మేరకు వాటన్నిటిని పరిష్కరించడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. అలాంటి కేతిరెడ్డి గారు ఇప్పుడు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోలో భాగంగా కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఊరూరికే మనం సచివాలయాలు పెట్టినాం, వాలంటీర్లను పెట్టి ఊరూరికి మనం ఉద్యోగాలు ఇస్తే ఈయన పాపం 2 శాతం పెట్టించినాడు. ఊరూరికి 2 శాతం పెట్టి ఉద్యోగ కల్పన దిశగా ఆ విధంగా 20 లక్షల ఉద్యోగాలకు అడుగులు వేయడం జరిగింది. పాల ప్యాకెట్లు ఎప్పుడు వస్తుందో లేదు కానీ ఈడ వేయలేదు. బ్రాండీ షాపు, బెల్ట్ షాప్ మాత్రం కొట్టుకొని డోర్ డెలివరీ. మొదట్లో మనం చూసేవాళ్ళం అపోలో మందు షాపులో ఒకటి తొట్టుకోలేడు సేవలు ఉండేది. అపోలో మందు షాపులో కొన్ని దాంట్లకే మందులు దొరుకుతాయి. కానీ బెల్ట్ షాపుల దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ఇంట్లో పెళ్ళాం పిల్లలకు చెప్పరు. కానీ బ్రాండ్ షాపుల దగ్గర ముందర బాటిల్ పెట్టుకొని చెప్తాము చోట దాని దగ్గర. అవునా లేదా? అదే మొత్తం తీర్చేదానిలాగా ఇంతకుముందు జడ్డు తెలిసినాను ఉంటాడు, అన్నింటికి ఎదుర్కొంటాయని దీనికి అందరూ చెప్తారు. 20 లక్షల ఉద్యోగాలు. మొన్న ఆడ వీడియో చూసిన, ఇట్లా మీటింగ్ చెప్తాం నా వల్లే సంపద సృష్టించాలి తమ్ముళ్ళు. చివరికి సాయంత్రం 5 అయితే పాలు పిక్కేది కూడా ఆయన నేర్పించారు. వీడియో కూడా వచ్చింది, పాలు పిండేది కూడా అతనే నేర్పించినాడు. మందులతో పెడతాను అది రక్తం తీస్తాను. ఆ విధంగా ప్రతి చోట పవన్ కళ్యాణ్ ఊగుతా చెప్పాడు. ఎందుకు ఇవ్వలేదు? ఒక 500 మంది నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క 10 లక్షలు ఇచ్చే ఒక్కడు వ్యాపారం పెట్టుకోవడా ఊగుతా చెప్పాను. వాడి వ్యాపారం పెట్టించుకుంటాడు ఎందుకు కానీ ఇప్పుడు దగ్గర దగ్గర నియోజకవర్గానికి ఒక 500 మంది ఇసుక, మట్టి, దందా వసూళ్ళు మాత్రం వ్యాపారం బాగా పుస్తకంగా జరిగిపోతారు. ఏది కాబట్టి అది ఇప్పుడు కాకపోతే ఒకటే టైటిల్. ఏం టైటిల్? ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కాకపోతే ఇప్పుడు రేపు అంతం అయిపోతారు. ఈ రోజుకి ఎంత? మా ఊర్లో కౌంటర్లు 2000 కాడ మొదలు పెట్టిన కౌంటర్ 2 కోట్ల వరకు కౌంటర్ ఉంటుంది అనమాట. సూపర్ 6 హామీలని చంద్రబాబు ఎగ్గొట్టిన వైనాన్ని ఆయన తీవ్రంగా ఎండగడుతున్నారు.